మనుషులందరూ తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలత్కారములను మానివేయవలెనని అందరూ మనఃపూర్వకంగా చేస్తా ఉన్నారంట. దుర్మార్గతను విడిచిపెట్టారు. రెండవది బలత్కారమును విడిచిపెట్టారు. చెప్పండి ఏంటది? దుర్మార్గత, రెండవది బలత్కారం. ఆ దుర్మార్గతే ఆ పట్టణమనంతటిని కూడా ఏం చేయాలనుకుంది? నాశనము చేయాలనుకున్నాడు. ఆ దుర్మార్గత వలన పట్టణమంతటికి కీడును రప్పించాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. నేను అడుగుచున్నాను, ఏ దుర్మార్గమైన పరిస్థితి గుండా మనం ఒకవేళ వెళుతూ ఉన్నామేమో, ఏ బలాత్కారమైన పరిస్థితి గుండా మనం వెళుతున్నావేమో, దేవుడికి వ్యతిరేకంగా విరోధంగా లెగుస్తున్నావేమో, ఆ భగవంతుడి ముందు మనం విరోధంగా లేవవద్దు. అలా లెగిస్తే ఈ హృదయము నెమ్మది ఉండదు. హృదయము నెమ్మది ఉండకపోతే దుర్మార్గతను ఇంకను ఆచరించడానికి, బలత్కారముల వైపు మనం వెళ్ళడానికి, నాశనమే మనకు ప్రార్థించడానికి అవకాశం కలుగుతుంది. అది ఒక ఊపి రోజు రోజుకి నిన్ను దిగజారుస్తుంది. ప్రియ పురుషులారా, ప్రియ స్త్రీలారా, ప్రియ అక్కలారా, ప్రియ చెల్లుల్లారా, ప్రియ తమ్ముళ్ళారా, ప్రియ అన్నలారా, అమ్మలారా, అన్నలారా, నాన్నలారా, వినండి. తప్పక మీ జీవితంలో బలత్కారము నుంచి, దుర్మార్గత నుంచి, దేవుడికి విరోధముగా ఉన్న వారిని దేవుడికి విరోధంగా మారే స్థితి నుంచి విడుదల పొంది ఆ నినివే పట్టణస్థుల్లో విశ్వాసము కలిగి ప్రార్థన చేసినట్లుగా మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడండి. లేదు నేను అలా చెయ్యను, నా వల్ల కాదు, నా మనసు మారదనంటే రెండవ మరణం ఉంది. ఈ మరణమును ఎవరికైనా వస్తుంది, కానీ రెండవ మరణం ఉంది, అది నరకం. ఆ నరకములో నిత్యము యాతన పడవలసి వస్తుంది. నీ బలత్కారము నిమిత్తము, నీ అపవిత్రతల నిమిత్తము, నీ అవిశ్వాసము నిమిత్తము కలవరి సిలువలో ఆయన మన కొరకు కార్చిన రక్తము ద్వారా పాప విమోచన ఉంది. ఆయన దగ్గరికి మనం రావాలి. ఇప్పుడు దేవుడు పరలోకములో నుంచి చూసి ఈ మాట అంటున్నాడు, చూడండి, మాట ఇచ్చిన కీడు చెయ్యక మానేను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యోనాను బట్టి కీడు తప్పించబడిందా, ప్రజలను బట్టి కీడు తప్పించబడింది? గట్టిగా చెప్పాలి. ప్రజలు ఏం చేశారు? ప్రజలు ఏం చేశారు? ప్రజలు ఏం చేశారు? బిగ్గరగా చెప్పాలి. విశ్వాసం ఉంచారు. వెరీ గుడ్. నెంబర్ 1 విశ్వాసం ఉంచారు. నెంబర్ 2 వారు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. అప్పుడు రాజు దగ్గరికి సమాచారం వెళ్ళాక ప్రజలందరూ, నినివే పట్టణస్థులందరికీ ఏ దాటికి వచ్చారు? యాక దాటికి వచ్చారు. యాక మనసుకు వచ్చారు, యాక ఆత్మకు వచ్చారు. మొర్ర పెట్టారు, గోజాడారు, కడుపులు మార్చుకున్నారు. తర్వాత వారు ఒక తీర్మానం చేసుకున్నారు. చెప్పండి ఏంటది? దుర్మార్గతను, బలత్కారమును మేము విడిచిపెట్టేస్తాం. ఇక మేము పాపపు జోలికి వెళ్ళం, లోకం జోలికి వెళ్ళం, అపవిత్ర జోలికి వెళ్ళం, వ్యభిచారానికి వెళ్ళం, త్రాగుడికి వెళ్ళం, లోకం వైపు ఉన్న లోక సంబంధమైనవి ఇవేవి మేము ఆచరించాం. నీవే మా దేవుడివి. బలత్కారం అని అక్కడ ఎందుకు అన్నారో తెలుసా? వినండి. ఈ దేశం అష్షూరుల దేశం. యోనా ఏ దేశస్థుడు? ఇజ్రాయేలు దేశస్థుడు. యోనా ఎవరు? యూదుడు. ఇజ్రాయేలు దేశంలో ఉన్న వారిని రాజుని, రాణిని, అక్కడ ఉన్న మంత్రులని, కంసాలని, మరియు వడ్రింగి వారిని, తాపీ మేసర్ని, శిల్పకారుల్ని, బాగా విద్య కలిగిన వారిని, జ్ఞానవంతులని, తెలివైన వారిని, కవిత్వం చెప్పేవారిని, కవులను, ఇంజనీర్లని, అనేక మంది గొప్ప గొప్ప వారిని అందరినీ చెరపెట్టుకొని బంధించి ఈ పట్టణమునకు తీసుకుని వచ్చారు. దాన్ని ఏమంటారు చెప్పండి? బలత్కారం. అంతేకాదు, స్త్రీలలో ఇశ్రాయేలు ప్రజలు అందమైన హెబ్రీ స్త్రీలు. వారికి ఉన్న అందం ఇంకెవరికి ప్రపంచంలో ఎవరికి ఉండదు. అంత అందగత్తులు వారు.
ఇశ్రాయేలు ప్రజలలో ఆ స్త్రీలను బలత్కారముగా తీసుకొచ్చి నినివే పట్టణస్థులు వ్యభిచారం చేసేవారు, దుర్మార్గంగా ప్రవర్తించేవారు. అందుకనే యోనా నేను వెళ్ళనన్నాడు. అందుకనే వారు నాశనం అయిపోవాలి తప్ప నేను మాత్రం వెళ్ళనన్నాడు. కానీ దుర్మార్గంగా దేవుడు ఉంచాడా? బలత్కారులుగానే ఉంచాడా? పాపములో ఉన్న వారిని పాపములోనే ఉండండి అని అన్నాడా? లేదు. తన కొరకు వారి కొరకు ఒక వ్యక్తిని పంపించాడు. ఈరోజు ఉదయకాల సమయమందు మనందరి కోసం నా ప్రభు వారిని, పరలోకములో ఉన్న యెహోవా దేవుడు నా ప్రభు వారిని, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి ఆయన పంపించడం కారణం, బలత్కారములో ఉన్న వారిని, దుర్మార్గములో ఉన్న వారిని ఆయన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేయడానికి ఈ భూలోకానికి నరావతారిగా యేసుక్రీస్తు ప్రభుల వారి నీ కొరకు నా కొరకు రక్షించడానికి ఆయన వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టే ప్రభు నామాన్ని మహిమపరుదా. బిగ్గరగా హల్లెలూయా. ఆయన రక్షించడానికి వచ్చాడు. ప్రభువారు అనుకున్నారు, నేను ఏదో కీడు చేద్దాం అనుకున్నారు, నా మనసునే మార్చేశారు. వారంత బలత్కారం చేసినా, వారంత దుర్మార్గం చేసినా ఇక ఎన్నడూ వారి పాపముని నేను జ్ఞాపకము చేసుకోను. వద్దు, వారు బాగుపడటమే నాకు కావాలి, వారు సంతోషంగా ఉండటమే కావాలి, వారు ఆనందంగా ఉండటమే కావాలి. నేను వారికి శిక్షించను. పట్టణమునంతా కూడా ఏం చేస్తాను? కాపాడుతాను. పట్టణం అంతటిని కూడా మేలు చేస్తాను. వారిని నేను విడిచిపెట్టను అని దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు దుర్మార్గములో ఉన్నా, లోకములో ఉన్నా, పాపములో ఉన్నా, దేవుడికి వ్యతిరేకంగా దూరమై పారిపోతున్నా, దేవుడు ఎందుకొని ఇంకను మనల్ని ఇష్టపడుతున్నాడు. ఇక ఎన్నడూ నీ పాపమును జ్ఞాపకము చేసుకోడు. ఆయన దగ్గరికి వచ్చి నినివే పట్టణస్థులు ఒప్పుకున్నట్లుగా ఒప్పుకుంటే ఆయన జ్ఞాపకము చేసుకోడు. రా ఆయన పాదాల దగ్గరికి వచ్చి బ్రతిమలాడు, కన్నీరు కార్చు, పాపములన్నీ ఒప్పుకొని పరిశుద్ధమైన వ్యక్తిగా, పవిత్రమైన వ్యక్తిగా ప్రభు వైపు చూసి నాశనము నుంచి నన్ను తప్పించు, దుర్మార్గత నుంచి నన్ను తప్పించు, బలత్కారము నుంచి నన్ను తప్పించు, ప్రశాంతమైన జీవితమును నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకి అనుగ్రహించు ప్రభువా, నీ సంరక్షణలోనే నేను ఉండాలి ప్రభు అని ఎవరైతే ఈ ఉదయకాలం ప్రార్థన చేస్తారో ఖచ్చితముగా కీడును తప్పించి నా ప్రభువారు మరలా సంతోషకరమైన ఆనమాలు నీకు కనిపింపచేసి అది నీవు అనుభవించేటట్లుగా నా ప్రభువారు చేసి నిన్ను నడిపించి బలపరిచి నీ తలెత్తుకునేలాగా చేసి ఆరోగ్యవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, సంతోషవంతుడిగా అన్ని విధములో నిన్ను నిలబెట్టి బలపరిచి అనేక మందికి ఆశీర్వాదకరంగా నా ప్రభువారు మార్చి బలపరచునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదాం. అట్టి కృప యేసు ప్రభువారు మనకందరికీ ఆయన అనుగ్రహించునుగాక. చెప్పండి ఆమె.